అందును బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఈ సృష్టిలో ఈ సృష్టి కంటే ఈ లోకంలో ఉన్న వాటికంటే విలువైనది ఏమిటో చెప్తారా? విలువైనది ఏమిటో చెప్తారా? విలువైనది ఏమిటంటే దేవుడు నీకిచ్చిన ప్రాణం. వింటున్నారండి? దేవుడు నీకిచ్చిన ప్రాణం, నీకిచ్చిన అందమైన రూపం కూడా విలువైనదే. కానీ అది కొన్నాళ్ళకు కనిపించదు, కొన్నాళ్ళకు అది మట్టిలో కలిసిపోదు. కానీ నీకిచ్చిన దేవుని యొక్క ప్రాణం ఈ కనబడి దీని అంతటికంటే అది ఒక్కటే విలువైనది. దాన్ని మనం కాపాడుకోవాలి. వింటున్నారా? బంగారం పోతే మరలా బంగారాన్ని కొనుక్కుంటావు, ఇల్లు పోతే మరలా ఇల్లు కొనుక్కుంటావు, పొలం పోతే పొలాన్ని కూడా కొనుక్కుంటావు. ఏమండి? ప్రాణం పోతే మరలా ప్రాణం వస్తుందా? రాదు. ప్రాణాన్ని కాపాడుకుంటే ఇంకా అంతకంటే నీకు ఆస్తి ఇక ఈ లోకంలో లేనే లేదు. అర్థం చేసుకున్నాడు. ఈ మహిమ గల మాట మీకు తెలియదు. ఇది పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మీకు కొందరికి అర్థం కాదు. సృష్టికర్త అయిన దేవుడు వెలుగై ఉన్నప్పుడు ఆయన ఒక శిష్యుని పంపించాడు. ఆ శిష్యువు ఎవరు అంటే యేసు ప్రభు. యేసు ప్రభు చేయవలసిన ఆయన పనిని ఇక్కడ నెరవేర్చి మనందరూ పాపాలను శాపాలను ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయేటప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, నేను వెళితే మీకు మేలు, నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఆదరించే ఆదరణకర్త నేను పంపిస్తానన్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఆదరణకర్త ఉన్నాడు. ఆయన పేరు ఆదరణకర్త. చెప్పండి ఒకసారి. ఆదరణకర్త అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ దినాల్లో ఆధార్ కార్డు నీకు లేకపోతే నువ్వు ప్రభుత్వంలో లేనట్టు, లోకంలో లేనట్టు. అర్థమవుతుందా? ఆ ఆదరణకర్త లోకంలో లేకపోతే మనకు కాపుదల లేదు. అందుకని ఆదరణకర్త ఉన్నాడు. ఈరోజు ఆదరణకర్త నీతో నాతో ఏం చెప్తున్నాడు అంటే, ప్రాణాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు. ప్రాణాన్ని కాపాడుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. జ్వరం వస్తే ప్రాణాన్ని కాపాడుకోవాలి, కొన్నాళ్ళు పిల్లలతో బ్రతకాలి, కొన్నాళ్ళు ఇక్కడ బ్రతకాలనే ఒక ఆలోచన ఉంటుంది చాలా మందికి. అయితే ఇక్కడ బ్రతుకు 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు, అంతకు మించి ఒకవేళ 100 సంవత్సరాలు, 105 సంవత్సరాలు, 110 సంవత్సరాలు కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారు మంచంలో. ఆ మంచంలో బ్రతికే వాళ్ళకి ఏమాత్రము వాళ్ళని పరామర్శించే వాళ్ళు ఉండరు. ఎంతకాలం పరామర్శిస్తారు? ఒక రోజు అంటే ఏదో చేస్తారు, ఓ 10 రోజులు చేస్తారు, ఒక 20 రోజులు, నెల రోజులు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు చేదరించుకుంటారు, అసహించుకుంటారు. ఏమిటి బ్రతుకు, చస్తే బాగుండు, నువ్వు మంచంలో ఎందుకు ఇంకా అరుస్తా ఉంటావు అని కొందరు వాళ్ళని దూషిస్తూ ఉంటారు. అది మనం కళ్ళారు చూస్తూనే ఉన్నాం. ఆ తరువాత అయినా వాళ్ళ ప్రాణం పోతుంది. అస్సలు ప్రాణం పోకుండా ఉండాలి అంటే మనం ప్రాణాన్ని కాపాడే దేవునితో మనం ఉండాలి.
ఆయన ఎవరు? ప్రాణాన్ని పెట్టగలుగుతాడు, ప్రాణాన్ని తీసుకోగలుగుతాడు. సర్వమానవాళ్ల కొరకు ప్రాణం పెట్టాడు, సర్వమానవాళ్లను ఆయన కాపాడాడు. వింటున్నారండి? ప్రాణము పెట్టగలిగిన వారు ఒకే ఒక్క ఆయన, దేవుడు మాత్రమే. ఆ దేవుడే మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణానికి ఒక పేరుంది, యెహోవా పెట్టిన దీపం. దేవునికి స్తోత్రం. వింటున్నారా ప్రియ సోదరి సోదరుడా? అంబాపురంలో ఉన్న ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఈ మాటలు నువ్వు వినకపోతే, వీటి ప్రకారంగా నీ ప్రాణాన్ని కాపాడుకోకపోతే, నీ ప్రాణానికి గొప్ప హాని ఒకటి ఉంది. నీ ప్రాణానికి ఒక గొప్ప ప్రమాదం ఉంది. ఆ ప్రమాదమును తప్పించుకోగలిగితే తప్పక నువ్వు ఆయన లోకానికి వెళతావు. ఒకవేళ నీ ప్రాణరక్షణ లేకుండా ప్రాణాన్ని విచ్చలవిడిగా నీ ఇష్టానుసారంగా నీ స్వేచ్ఛ కొరకు నువ్వు ఈ లోకంలో బ్రతికినట్లయితే తప్పక నీ లోపలున్న ప్రాణానికి గొప్ప ప్రమాదం ఒకటి ఉందని నేను ఈ రాత్రి పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మలను హెచ్చరిస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందును బట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నాడు. జ్వరం వస్తే నా ప్రాణం పోతుందేమో, షుగర్ వస్తే నా ప్రాణం పోతుందేమో, క్యాన్సర్ వస్తే నా ప్రాణం పోతుందేమో, లేక రకరకాలైన వ్యాధుల ద్వారా నా ప్రాణం పోతుందేమోనని నీవు ఆ భ్రమలోనే ఉన్నావు. కానీ అసలైన ప్రమాదమును తప్పించుకోవటానికి నీవెప్పుడు కూడా ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదంటే, లోకంలో ఒకటి శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపు డంబం. ఈ మూడు లక్షణాలు దేవుని వల్ల ఈ లోకంలో మనుషులకు కలగలేదు. ఈ మధ్యలో దుష్టుడు ద్వారా కలిగాయి. అందుకనే మనుషులందరూ దారి తొలగిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దుష్టుని మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళ ప్రాణరక్షణ లేదు, ప్రాణానికి కాపుదల లేదు. ప్రాణాన్ని కాపాడుకుందామనే ఒక అవగాహన వాళ్ళలోకి రావట్లేదు. కారణం ఏంటంటే, వాళ్ళు చూసింది కావాలని నేత్ర ఆశతో అలా పరిగెత్తుతూ ఉన్నారు, శరీరాశతో పరిగెత్తుతూ ఉన్నారు. జీవపు డంబంతో మనుషులు ఈ లోకంలో తనను తాను వెచ్చించుకొని చివరికి తన ప్రాణాన్ని బాగొట్టుకునే అంత ప్రమాదానికి గురైపోతున్నారు. మనుషులు జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే జాగ్రత్త లేకపోతే నీ ప్రాణానికి గొప్ప అపాయం ఉంది, నీ ప్రాణానికి ఒక గొప్ప హాని ఉంది. దాన్ని ఎవరూ తప్పించలేరు. ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్ గారు మందులు ఆడటమే కానీ ప్రాణాన్ని మాత్రం కాపాడలేడు. ఒకవేళ ఆ రోగంలో నుండి కాపాడితే కాపాడుతాడేమో కానీ అసలైన ప్రమాదంలో నుండి ఆయన కూడా కాపాడలేడు. ప్రాణాన్ని కాపాడగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్తాను, చక్కగా వినండి. ఆయన పేరు ఈ సర్వ సృష్టికి రక్షకుడు, పాపులను రక్షించగలిగిన రక్షకుడు ఆయన. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి, సైన్యములకు అధిపతి. చేతులెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనకి మరణం లేదు, ఆయనకి మరణమే లేదు. ఆయనను బరిషతో పొడిచినప్పుడు మరణించాడా? మరణం లేదు. బరిషతో పొడిచినప్పుడు ఆ పొడిచిన బేజ్జంలో నుండి లేదా ఆ గాయములో నుండి రక్తము నీళ్లు కారాయి. ఆయనకి మరణం లేదు.
ఆయన సజీవుడు, జీవము గలవాడు, సర్వశక్తి గలవాడు, సర్వ సృష్టిని చేయగలవాడు, సర్వ మానవాళ్లకు ప్రాణమిచ్చినవాడు, రూపమిచ్చినవాడు, జన్మనిచ్చినవాడు. ఆయన సర్వ మానవాళ్ల కొరకు వచ్చి సర్వ మానవాళ్ల మీద ఉన్న పాపము శాపమును ఆయన అమూల్యమైన రక్తంతో కడిగి ఆయన ఈపు వెనక తట్టు మన పాపాలు పారివేసిన ఆ రక్షకుడు. ఆయనకి స్తోత్రము కలుగునుగాక. చప్పట్లు కొట్టి చెప్పండి, ఆయనకే మహిమ కలుగునుగాక. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలి. బైబిల్ గ్రంథంలో నేను మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో ఒక మనుష్యుడు లోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం అంటున్నాడు దైవ గ్రంథంలో. దేవుని యొక్క లేఖనాలు చెప్పబడుతున్నాయి. ప్రియులారా, ఆలోచించండి. ఒక మనిషి ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. అతనికి ఏమీ లాభం లేదు. అతనికి లాభమైనది ఏమిటి అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. తన ప్రాణాన్ని కాపాడుకుంటే అతడు మరొక జన్మలో ఆ ప్రాణానికి మరొక శరీరాన్ని ఆ సృష్టికర్త అయిన దేవుడు ప్రసాదించి ఆయన లోకంలో యుగయుగాలు దేవునితో ఉండే దేవుని లోకానికి వెళతాడు. ప్రాణాన్ని కాపాడుకుంటే. ప్రాణాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనిషి మనిషిగా బ్రతకాలి. మనిషి మనిషిగా బ్రతకాలని మాదిరి ఎవరు చూపించారు ఈ లోకంలో? రాజులు అనబడిన వారు ఉన్నారు, అధికారులు అనబడిన వారు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఎంతో అందమైన వాళ్ళు ఉన్నారు, హోదా కలిగిన వారు ఉన్నారు. కానీ ఈ సృష్టిలో సర్వమానవాళ్ళకి మాదిరికరమైన ఒక మాదిరిని చూపించింది ఒక్క యేసు ప్రభు మాత్రమే తప్ప మరి ఇంకెవరు కూడా లేరు. యేసు ప్రభువే మనుషులు ఇలా ఉండాలని ఆయన ఇక్కడ 33.5 సంవత్సరాలు ఇదే లోకంలో ఆయన ఆయా పట్టణాలు తిరుగుతూ, సముద్రాల్లో ప్రయాణం చేస్తూ, కొండల మీదకి వెళుతూ, రాత్రి వేళలో సర్వలోక మానవాళి కొరకు ప్రార్థిస్తూ, పగల వేళలో ప్రజలైన అమాయకులకు ఆ పరలోక సువార్తను ప్రకటిస్తూ ప్రజలలో తిరిగాడు. ఆయనే యేసు ప్రభు. యేసు ప్రభులో ఉన్న మంచి లక్షణాలు నీకుంటే ఈ రాత్రి నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఆయనలో ఉన్న మంచి లక్షణాలు మనిషిలో ఉండాలి. మనిషిలో ఉంటేనే ఆ మనిషి మనిషి అవుతాడు, లేకపోతే మనిషి అవడు. ఈ రాత్రి చాలా మందికి మహిమ తెలియదు. ఈ మహిమ తెలియదు. అర్థం చేసుకోండి. మనిషి అని నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నీలో ఆ యేసు లక్షణాలు ఉండాలి. ఆ యేసు ప్రభు లక్షణాలు ఉండాలి. మరియమ్మ గర్భములో 9 మాసాలుండి 10వ మాసంలో ఒక శిశువుగా పుట్టి కుమారుడుగా వెదిగి యేసు ప్రభువుగా ఈ లోకంలో ప్రజలతో తిరిగాడు. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఎదవరాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వివాహం చేసుకుంటున్న వివాహ సందర్భంలోకి వెళ్ళాడు. యేసు ప్రభు మహిమగల సృష్టికర్త అయిన సర్వేశ్వరుడుగా కనపడుతున్నాడు. ఆయన లక్షణాలు నీలో ఉంటే నీ ప్రాణానికి హాని ఉండదు. ఇది సత్యం. ఒకవేళ ఈ సత్యాన్ని నువ్వు తృణీకరించినట్లయితే ఖచ్చితంగా నీ ప్రాణానికి ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఆయన మాత్రమే తప్పించగలడు. ఆయన పోలిక నీలో ఉంది గనక, ఆయన లక్షణాలు కూడా నీలో ఉంటే, ఆయన మంచి నీలో ఉంటే నీ ప్రాణాన్ని ఎవరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది.
మంచి విషయాల్లో ఆసక్తి కలిగి నువ్వు బ్రతుకుతుంటే నీకు ఎవరు హాని చేయలేరు. యేసు ప్రభువుకి ఎవరైనా హాని చేశారా? రోమా ప్రజలు, రోమా చక్రవర్తులు ఆయన ఏమైనా ఆపారా? ఆయన మంచిని ఎవరైనా చెడగొట్టారా? ఆయన చెయ్యాలనుకుంటున్న మంచి పనిని ఎవరు ఆపలేదు, ఆపలేరు కూడా. ఎందుకంటే ఆయనలో మంచి ఉంది. ఆ మంచి ఎందుకుంది అంటే మనుషులందరూ అలాగా బ్రతకాలని. అలాగా బ్రతికితే ఆ బ్రతికిన ఆ మంచి వాళ్ళందరికీ ఆయన లోకం ఉందని దేవుడు నిరూపించాడు. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా ప్రియ సోదరి సోదరుడా? ఎన్నాళ్ళు బ్రతుకుతావు నీవు? ఎంతకాలం బ్రతుకుతావు? నీ బ్రతుకుకు గ్యారెంటీ ఉందా? నీ ప్రాణానికి గ్యారెంటీ ఉందా? చెప్పండి. ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకో. నీ ప్రాణానికి మహా ప్రమాదం ఒకటి ఉందని నేను హెచ్చరిస్తున్నాను. ఏమిటి ఆ ప్రమాదం? నీ దేహంలో నుండి నీ ప్రాణం బయటికి రాగానే అది పాతాళానికి పోతుందన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. పాతాళానికి పోకుండా ఉండాలంటే నీవు క్రీస్తులా బ్రతకాలి. క్రీస్తు ఎందుకున్నాడు అర్థమవుతుందా నీకు? క్రీస్తు సర్వమానవాళ్ళ ద్వారా దూషింపబడటానికా, అవమానపడటానికా, ఆయన్ని వేళని చేయటానికా, ఆయన ముఖం మీద ఉమ్ము వేయటానికా, ఆయన్ని చిలువలో మేకులు కొట్టడానికా, చీలలు కొట్టడానికా, బర్షలతో పొడవటానికా, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టడానికా? కాదు, కాదు. ఆయన మనుషులకు మాదిరిగా ఈ లోకానికి వచ్చిన సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు ఆయన. రాత్రి ఆయన మాట నీ వింటే ఆయన పోలిక నీలోకి వస్తుంది. ఆయనలా ఉండాలనుకుంటే నీ ఆత్మ రక్షణ, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. నీ ఆత్మకు హానికరకును చూస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, అంబాపురంలో ఉన్న ప్రజలారా, ఈ రాత్రి మీరు ఈ మాటలు వినాలని నేను ఎంతగానో మీకోసం దేవుణ్ణి అడుగుతున్నా. ఎందుకంటే మీ ఆత్మలు చాలా విలువైనవి. నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీకున్న వెండి బంగారాలు, ముత్యాలు, రతనాలు, నీకున్న ఆస్తులన్నీ నువ్వు ఒకవైపున పెడితే నీ ఆత్మే గొప్పదని దేవుడు చెప్తాడు. అవన్నీ నీ ఆత్మకు సాటి అయినవి కావు. వింటున్నారా? కొంచెం శ్రమ వస్తే నేను చచ్చిపోతానంటావు. తప్పు. చచ్చిపోతే ఊరకుందా? ఇక్కడ చచ్చిపోయినావు, అక్కడ ఒక మనిషి ఒకసారి పుడితే ఆ మనిషి 2 సార్లు చస్తాడు. 2 సార్లు చస్తాడు. జాగ్రత్త. ఒకటి ఆత్మీయంగా చస్తావు, ఒకటి శరీర సంబంధంగా చచ్చిపోతావు. ఆ మాట అనొద్దు ఎవరు. నా ప్రాణాన్ని కాపాడు అని ప్రాణమిచ్చిన దేవునికి మొరపెట్టాలి. ప్రాణమిచ్చిన దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల ప్రాణాలు రక్షించుకోవాలి. నీ భర్త ప్రాణాన్ని రక్షించుకోవాలి. నీ భార్య ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఎక్కడ ఆలోచిస్తున్నావు నీవు? చనిపోయిన ప్రతి మనిషి ఎక్కడికి పోతున్నాడు? పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఏమండి, అర్థమవుతుందా? అంబాపురంలో ఉన్న ప్రజలందరూ విలువైన వాళ్ళు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళకంటే విలువైనవి. ఈ రాత్రి నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి నేను ఒక మార్గం చెప్తాను. వింటావా? వింటావా? ఎదురు తిరుగుతావా? ఒకవేళ ఎదురు తిరిగితే ఇక నీకు క్షమాపణ ఉండదు. నీవు లోబడితే క్షమాపణ, పశ్చాత్తాపడితే క్షమాపణ, తప్పు ఒప్పుకుంటే క్షమాపణ. ఆ క్షమాపణ నిన్ను క్షమించగలిగిన వాడు ఒకే ఒక్క ఆయన. ఆయన మాత్రమే క్రీస్తు. పాపిని క్షమించగలవాడు, పాపిని రక్షించగలవాడు, నశించిపోతున్న ఆత్మలను కాపాడగలిగిన సమర్థుడు. ఆయనకి చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. జన్మనిచ్చినవాడు, రూపమిచ్చినవాడు,
నీ మీదున్న పాపము కోసం, శాపము కోసం ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి మన పాపాలన్నీ కలువరి చిలులోనికి తీసుకెళ్ళి అక్కడ ఆ గొలకతనే ఆ భయంకరమైన కపాల స్థలంలో మనల్ని రక్షించిన రక్షకుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్త్రీలు కన్నవారిలో యోహాను లాంటి వారు ఎవరు లేరు. యోహాను అంటున్నాడు యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు అలా వస్తూ ఉంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చప్పట్లు కొట్టండి. యేసయ్య అంత సమర్థుడు, పాపిని క్షమించగలడు, మానవాణ్ణి కాపాడగలడు. సృష్టిని చేసిన ఆ మహామహిమ గల యేసు ప్రభు ఈ రాత్రి నిన్ను రక్షించడానికి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణ రక్షణ లేదు, నీ ప్రాణాన్ని విచ్చలవిడిగా అపవాదికి అప్పగించావు. అపవాది నిన్ను పాడు చేయడానికి ప్రయత్నిస్తా. అపవాది నిన్ను పాడు చేస్తుంది కానీ బాగు చేయదు. అపవాది నీ ప్రాణాన్ని పాతాళంలోనికి తీసుకెళ్ళదు కానీ నిన్ను విడిచిపెట్టదు. ఆలోచించండి. నీ ప్రాణం ముఖ్యం. నీ ఆస్తులు ఉంటాయి, పోతాయి. నీ శరీరం ఉంటది, పోద్ది. ఆత్మ పోతే మళ్ళా ఆత్మ రాదు. దీన్ని కాపాడుకో. ఇప్పుడే మేలుకో. షుగర్ వ్యాధిలో ఉన్నావా, బీపీ వ్యాధిలో ఉన్నావా, క్యాన్సర్ రోగంలో ఉన్నావా, గుండె జబ్బులో ఉన్నావా, పాపం అనే భయంకరమైన బంధకాల్లో ఉన్నావా, ఎక్కడున్నావు? ఆలోచించండి. యుగ యుగాలు దేవుని లోకానికి వెళ్ళే జన్మ కావాలి. ఇక్కడ ఆ జన్మ క్రీస్తు మాత్రమే మనకు ప్రసాదించాడు. యేసు మాత్రమే మనకి ఆత్మ జన్మను ప్రసాదించాడు. అది మీరు అర్థం చేసుకున్నాడు. ఆ ప్రమాదం ఏంటో నేను చెప్తాను, వినండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనంలో, నీ ఆత్మకు ప్రమాదం, నీ ప్రాణానికి ప్రమాదం, కిందున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గములో ప్రయాణం అవ్వాలి. అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. నీకు అర్థమైతే కింద పాతాళం నీ ప్రాణం కోసం కనిపెట్టుకొనుంది. నీ ప్రాణాన్ని పాతాళ లోకంలో పడివేయటానికి దుష్టుడు ప్రయత్నిస్తున్నాడు. నీకు అనేకమైన చెడు అలవాట్లు నేర్పుతున్నాడు. అనేకమైన చెడు సావాసాల్లో నువ్వు బ్రతుకుతున్నావు. నీ ప్రాణ హాని కలుగుతా ఉంది. నువ్వు చనిపోయిన రోజున నీ ప్రాణం పాతాళంలోకి వెళుతుంది. ఆ పాతాళమును తప్పించుకోవాలి. ఆ పాతాళమును తప్పించుకోవాలంటే యేసు ప్రభు చెబుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఆయన అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యేసు ప్రభు చెబుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరణమును తప్పించగలిగిన వాడు యేసు ఒక్కడే. ప్రాణాన్ని పెట్టగలిగిన వాడు యేసు ఒక్కడే. ప్రాణం పోయి బ్రతికిన వారు లేరు. ఏ చరిత్రలో లేదు, ఏ గ్రంథంలో లేదు. యేసు ఒక్కడే బ్రతికినవాడు. ఆయన మాత్రమే సృష్టికర్త. ఆయన సర్వేశ్వరుడు. ఆయన నమ్ముకుంటే రెండో జన్మ. ఆయన నమ్ముకుంటే నీ ప్రాణం కాపాడబడుద్ది. నీకు రక్షణ, నీ బిడ్డలకు రక్షణ, నీ భర్తకు రక్షణ, నీ భార్యకి రక్షణ, నీకు పరలోక పట్టణాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. నువ్వెక్కడున్నావు? నీ ఆస్తుల కంటే నీ ప్రాణం గొప్పది. నీకున్న అధికారం కంటే నీ ప్రాణం గొప్పది. నీకున్న కులం కంటే, నీకున్న మతం కంటే నీ ప్రాణం గొప్పది. నీ ప్రాణాన్ని కాపాడుకో సోదరుడా. ప్రాణం పోయిన తర్వాత పాతాళంలోకి వెళ్ళినాక అక్కడ నువ్వు వేదన పడతావు. నీ ప్రాణం గాలి కాదు. నీ ప్రాణం మరొకరికి వెళ్ళి వాళ్ళకేమో పోతుందని నువ్వు భ్రమపడుతున్నావు. కాదు కాదు, నీ ప్రాణం నీదే. నీ దేహంలో ఉన్నంత వరకు
నీ ప్రాణానికి ఒక హద్దు పొద్దు ఉండాలి. అర్థమవుతుందండి? ప్రాణాన్ని విచ్చలవిడిగా నీ ఇష్టానుసారంగా నువ్వు దాన్ని వాడుకుంటే చివరికి నీ ప్రాణం ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతుంది. అగ్ని ఆరదు, ఈ ప్రాణం చావదు. వింటున్నారా? దయచేసి మీరు జాగ్రత్త పడండి. ఈ సువార్త వల్ల, యేసుక్రీస్తు ప్రభు సువార్త వల్ల, రాజ సువార్త వల్ల, నీతి సువార్త వల్ల సకల జనులకు తెలియపరిచే మంచి వార్త. ఈ వార్తను మించిన వార్త ఇంక లేదు. ఉందా? ఇది పరలోక వార్త. ఎక్కడైనా ఏదైనా ఒక సందర్భం ఉందంటే అక్కడ డాన్స్ పార్టీలు, అక్కడ అల్లరి, అక్కడ నీచమైన పనులు, అక్కడ కొట్లాట్లు, అక్కడ విద్యాలు, అక్కడ అనేకమైన నీచ కార్యాలు జరుగుతాయి. ఇలాంటి విలువైన మాటలు ఎక్కడ? యేసు ఒక్కడే ఈ మాటలు చెప్పగలిగిన వాడు. అందుకని సకల ప్రాంతాలకు, సకల రాష్ట్రాలకు, సకల దేశాలకు, అరణ్యంలో, సముద్రాల్లో, కొండల మీద కాలినడకతో యేసు ప్రభు అందరికీ ఈ వార్త చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ వార్త విలువైన వార్త. ఇది నీ జీవితాన్ని మార్చగలదు, నీ ప్రాణాన్ని కాపాడగలదు, నీ పిల్లలను రక్షించగలదు, నీ కుటుంబాన్ని కుటుంబంగా కాపాడగలదని ఈ రెండో రాత్రి నేను తెలియపరుస్తున్నా. ప్రియులారా, పరిశుద్ధాత్మని ఆత్మ కొరకు హెచ్చరిస్తున్నాడు. నువ్వు అనవసరంగా తినరానిది తిని నీ ప్రాణాన్ని భంగం చేసుకోవద్దు. తాగరానిది తాగి నీ ప్రాణాన్ని భంగం చేసుకోనకూడదు. నువ్వు అనవసరంగా దుర్భాషలు మాట్లాడి అనరాని మాటలతో నీ ఆత్మకు హాని కలిగించుకోకూడదు. యేసు మృదువైన మాటలు నీకుండాలి, యేసు మనసు నీకుండాలి, యేసు రూపం నీకుండాలి, యేసు వలె నువ్వు నడవాలి. నడుస్తారా? 30 సంవత్సరాలు ప్రభువులో జీవిస్తున్నాం. 30 సంవత్సరాలు ప్రజలకి ఆయన యొక్క నమోను, ఆయన యొక్క మాదిరి, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క కృప అందరికి తెలియపరచాలనే ఆశతో మీ ముందుకు వచ్చి మేము ఇలాగా చెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనిస్తున్నారా? ఈ అంబాపురం గ్రామంలో ఉన్న ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఇంకొకటి మరీ చెప్తున్నానే. నువ్వు చనిపోయిన రోజున నీ ప్రాణం పరలోకం వెళ్ళిందా? అక్కడ హాయి, నెమ్మది, శాంతి, అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, పాపం ఉండదు, ఏ బాధ ఉండదు. ఆ మాట లాజర్ని అడిగితే చెప్తాడు. లాజర్ అంటున్నాడు, దేవా, నీ లోకంలో నాకు నెమ్మది ఉంది, భూలోకంలో నాకు శాంతి లేదు, భూలోకంలో నాకు అన్నం లేదు, భూలోకంలో నన్ను పరామర్శించిన వాళ్ళు లేరు. ధనవంతుని ఇంటి వాకిటి ముందు పడి వారు తినివేసిన ముక్కలు, పడవేసిన ముక్కలతో ఆకలి తీర్చుకొని నువ్వు పిలిచేంత వరకు ఇక్కడే బ్రతికాను. ఈ లోకంలో నువ్వు పిలవగా పరలోకానికి వచ్చాను, అక్కడ నాకు నెమ్మది అంటున్నాడు లాజరు. అదే సమయంలో ధనవంతుడు చనిపోయాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళంలో పడిపోయి కేకలేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అంబాపురం ప్రజలారా, పాతాళం ముందు జాగ్రత్త. పాతాళం దేనికోసం ఉంది? నీ ప్రాణం కోసమే. పరలోకం ఎందుకుంది? నీ ప్రాణం కోసమే. పరలోకం వెళితే నీ ప్రాణానికి కష్టం ఉండదు. పాతాళానికి వెళ్ళావా, మహా కష్టం. ఆ మాట ఆ ధనవంతుడిని అడిగితే చెప్తున్నాడు. ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రామా, నా ఎందుకు కనికరపడి నా నాలుక ఆరిపోయింది, నా నాలుక మీద నెమ్మలేదు. నీ దగ్గరున్న లాజర్ను పంపించి ఆయన ఏలుతో ఒక్క నీళ్లు పొట్టేస్తే నా నాలుక చల్లారుద్దని అల్లాడిపోతున్నాడు ధనవంతుడు. ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించు. మరలా ఈ మాటలు నీకు చెప్పేవాడు లేరు. ఇలాగా వచ్చి తెలియని ప్రజల దగ్గరకు వచ్చి చెప్పేవాడు లేరు. ఈరోజు యేసు వార్త సకల ప్రజలకు వినిపించాలంటే వినిపించే మంచి వ్యక్తి, పనివాడు కావాలి, నమ్మకమైన పనివాడు కావాలి.
యేసు లాంటి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఈరోజు నీ ఆస్తుల గురించి నేనేం మాట్లాడతలేదు, నీ అందసందాల గురించి నేను మాట్లాడతలేదు. నీ హోదా, నీ అధికారము, నీ ఇలువలు నాకు కాదు కావాల్సింది, దేవునికి కావాల్సింది నీ ప్రాణం. నీ ప్రాణం అండి, ఆయనకి కావాల్సింది మనము, మన ప్రాణం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఈరోజు మారుతారు? నీ ప్రాణ రక్షణ కోసం రక్షించేవాడిని యేసు ప్రభువుని నీవు కలవాలంటే పరిశుద్ధ ఆత్మను ముందు నువ్వు కలవాలి. ఏమండి? అమెరికా వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇంకా కొన్ని దేశాలు వెళ్ళాలి. రికమెండేషన్ కావాలి, పై అధికారం నుంచి కింద అధివారి వరకు రికమెండేషన్లు కావాలి, ఈషా కావాలి, దానికి సంబంధించిన చదువులు కావాలి. ఇవన్నీ ఉంటేనే అక్కడికి వెళ్తావు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ అవసరం లేదు. నీ ఆస్తులు ఎందుకు, నీ అంతస్తులు ఎందుకు, నీ వాదాలు ఎందుకు? దేవునికి కావాల్సింది నీ ప్రాణం. నీ ప్రాణం కోసమే పరలోకాన్ని ఆయన చేశాడు. పరలోకంలో నీ ప్రాణానికి మంచి ఇలువైన బహుమతులు, ఇలువైన విళ్ళున్నాయి. అక్కడికి వెళ్ళాలంటే నేను ఒకే మాట చెప్తున్నాను, ఆపేస్తాను. నువ్వు కలిసేది ఎవరినో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని కలువు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడ ఉంటాడు? ఏదో ఒక గుడిలో ఉంటాడా? ఏమండి? ఏదో ఒక గ్రామంలో ఉంటాడో, ఒక ప్రాంతంలో ఉంటాడా? లేదు, సర్వలోకంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈ సర్వలోకంలో ఉన్న ఆయన్ని నువ్వు కలవాలంటే నీ మనస్సు మారాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ మనస్సు మారాలి. నీ మనస్సులో ఉన్న పాపపు శక్తులు మారిపోవాలి. నీ యొక్క మనస్సులో, హృదయంలో పాపపు గూడు, పాపానికి సంబంధించిన చేదు మొక్కలు, దుష్టునికి సంబంధించిన చెడు, అవన్నీ పోయిన రోజున ఆయన నీకు తోడ్పడతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో నీ ప్రాణానికి యేసే రక్షకుడు. చప్పట్లు పడతారా? ఎవరు రక్షకుడు? నీ ప్రాణానికి రక్షకుడు యేసే అని ఎవరు చెప్తారు అంటే పరిశుద్ధాత్మ చెప్తాడు. నాకు ఆయనే చెప్పి, లేకపోతే నాకు యేసు ప్రభుని గురించి తెలియదు, నా ప్రాణముని గురించి కూడా నాకు తెలియదు. నాకు చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలంటే నీ మనసు మారాలి. నువ్వు మారటం కాదు, నీ మనసు మారాలి. ఈరోజు మనుషులు మారి పూజలు చేస్తున్నారు, కానీ మనసు మారిందా? మనసులో మంచుందా? హృదయంలో మంచుందా? భక్తి ఎక్కువైపోయింది, కానీ మనుషులలో ఆ భక్తి లేదు. అది యేసులో మాత్రమే ఉంది. ఆ యేసులో ఉన్నది దేవుడు నీకు ప్రసాదించునుగాక. ఈ రాత్రి నీ ప్రాణాన్ని ఆయన కాపాడునుగాక. నీ పిల్లల ప్రాణాన్ని ఆయన కాపాడునుగాక. నీ కుటుంబాన్ని ఆయన కాపాడునుగాక. పాతాళంలోకి పోకుండా ఆయన నీ కుటుంబాన్ని, నోవాకు కుటుంబాన్ని కాపాడినట్లు, యెహోషువ కుటుంబాన్ని కాపాడినట్లు, కొర్నేలు కుటుంబాన్ని కాపాడినట్లు మీ అందరి కుటుంబాలను యేసు కాపాడునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. నీకు మారు మనసు లేకపోతే, నీ మనసు మారి పవిత్రమైన మనసు నీలో లేకపోతే, పవిత్రమైన హృదయం నీ లేకపోతే, నువ్వు ఎన్ని యాత్రలు పోయినా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వేం చేసినా అది నీవు చేసేది పూజ కాదు. నీవు పవిత్రుడు అయినప్పుడే పూజ. అది యేసులా ఉన్నప్పుడే, ఆ యొక్క ప్రభువులా ఉన్నప్పుడే నీ భక్తి ఫలిస్తుంది. అందాక నీ భక్తి పాడైపోతా ఉంటాడు. దేవానికి స్తోత్రాలు. ఈ రెండో రాత్రి మీరు మాతో ఉన్నారు. మీ అమూల్యమైన మాటలు మాతో మాట్లాడుతున్నారు. మీ శ్రేష్టమైన మాటలు గ్రామ ప్రజలకు వినిపిస్తున్నారు, ఈ ప్రాంతానికి వినిపిస్తున్నారు. దేవానికి స్తోత్రం. ఈ రాత్రి మీరు మమ్మల్ని ఆత్మతో మమ్మల్ని నింపారు ప్రభువా. మీ శ్రేష్టమైన మాటలు మా జీవితంలో నుండి అయ్యా మీరు ఎన్నో మాకు గుణమైన మర్మాలు చెప్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, వాళ్ళ ప్రాణాలను కాపాడండి.
ప్రభువా ఈ రాత్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరినీ రక్షించమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.